జన్మించినప్పుడు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతా వచ్చినాడు. ఇమ్మానుయేలు అని పేరునకు అర్థం ఏంటిదంటే దేవుడు మనకు తోడు, నీకు నాకు తోడుగా ఉండేదాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు లేదా దేవుని స్వరూపమును కలిగినటువంటి ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టబడని భాగ్యము అని ఎంచుకొనక నీ కొరకై నా కొరకై దాసుని స్వరూపమును ధరించుకొని మనుషుని పోలికగా ఆయన ఈ లోకములో జన్మిస్తూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు తోడుగా ఉండి వారి పాపముల నుండి వారిని విడిపిస్తాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. మనందరం కూడా పాపము చేసినటువంటి వారమే. ఈ పాపమును బట్టి మనము మరణమునకు లేదా నిత్య నరకమునకు పాత్రులముగా ఉన్నాం. అయితే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వారిని రక్షించేటటువంటి వాడుగా లేదా వారి జీవితాల్లో వారు తోడుగా ఉండి వారి పాపముల నుండి వారిని రక్షిస్తాడు. ఇది మొట్టమొదటి మాట. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని విడిపించేటటువంటి వాడుగా ఉంటాడు. అందుకనే ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు అని అంటాడు. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో ప్రేమంటే వారు పాపముల నుండి విడిపించబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అంత మాత్రమే కాదు కానీ ప్రేమంటున్నారా, వారిని చుట్టుకొని ఉన్నటువంటి ఆపదల నుండి వారు పడినటువంటి గుంట నుండి దేవుడు వారిని విడిపిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఇది రెండవ మాట. మూడవ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. లేదా ఇక్కడ రాబడినటువంటి మాట, నీవు చేయు పనులన్నిటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండి. అతను యెషయాగ్రంథంలో అంటాడు, నీ పనులన్నిటినీ ఆయన సఫలము చేయను. దేవుడు నీ పనులన్నిటిలో నీకు తోడుగా ఉండి నీ పనులన్నిటినీ ఆయన సఫలము చేసేటువంటి వాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో దేవుడు వారు వెళ్ళు ప్రతి స్థలమందు వారికి తోడుగా ఉండి వారిని కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. యేసు ప్రభువు అంటాడు, దేవుడు అంటాడు, ఎవడునో దాని మీదకి రాకున్నట్లుగా దివారాత్రము లేని దాన్ని